ప్రైజ్ లార్డ్. ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అని అడుగుతారు. మీ బలము ఏంటి అని అడుగుతారు. మనం ఎప్పుడన్నా ఆలోచన చేస్తామా? యాజ్ ఏ క్రిస్టియన్స్గా, క్రీస్తుని అంగీకరించిన వారుగా, క్రీస్తుని ఆశ్రయించిన వారుగా మన బలం ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచన చేసామా? ఎక్కడ క్రైస్తవునికి బలము, ఎక్కడ మనకి బలం ఉందంటే దేవుని యొక్క మాటకి విధేయత చూపుటలోనే మనకి బలం ఉందండి. ఇస్సాకు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే శత్రులైన ఫిలిస్తీన్లు ఇస్సాకుతో అంటున్న మాట ఏంటంటే, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడు అంటారు. ఎలాగా అతడు బలవంతుడిగా తీర్చబడ్డాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, వాస్తవానికి ఇస్సాకు గెరారు దేశంలో నుండి పారిపోవాలనుకుంటాడు. తన్ను తాను బలహీనుడిగా ఎంచుకుని, వారిని ఎదిరించలేని వాడిగా ఎంచుకుని, వారితో పోరాడలేని వాడిగా, శత్రువులతో పోరాడలేని వాడిగా ఎంచుకుని ఆ గెరారు దేశంలో నుండి ఇస్సాకు పారిపోదామని ప్రయత్నించినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటకు ఇస్సాకు విధేయుడయ్యాడు. దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే ఇస్సాకు విధేయుడయ్యాడో శత్రువులు అంటున్న మాట, నీవు మాకంటే బలము కలిగిన వాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు బలవంతులుగా ఉంటామంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపినప్పుడే మనం బలవంతులం. ఏ మనిషి మనల్ని కదల్చలేడు, ఏ శక్తి మనల్ని కదల్చలేదు. కాబట్టి ఆయన మాట ఎడల మనం విధేయత చూపుదాం, ఆయన ఇచ్చే బలాన్ని మనం పొందుకుందాం. ఆమేన్.